అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఆదికాండము 41వ అధ్యాయం 38 నుంచి 41 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 9th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగును గాక. ఫ్రెండ్స్, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నా జీవితంలో ప్రత్యక్షతను దేవుడు బయలుపరచునుగాక. దేవుని పిల్లలు ఎవరో ప్రపంచానికి బయలుపరిచే సంవత్సరం ఇది, మర్చిపోవద్దు. అందులో మనం ఉన్నాం. ఆమేన్. యోసేపు చూడండి, అన్నముల ద్వారా నిందించబడిన, అమ్మివేయబడిన, హత్యవలేదు, ఆత్మీయతను కోల్పోలేదు, నిగ్రహశక్తి కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, దేవుని ప్రేమించాడు, దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకుని బలంగా అడుగుల ముందుకు వేశాడు. మరి పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ అమ్మబడినప్పటికి కూడా, దాసుడిగా పనిచేసినప్పటికి కూడా, అక్కడ అతను చేయనిదల సఫలపడితే దేవుడు అతను దీవిస్తే పోతీఫర్ యోసేపుని పైన పెట్టాడు. కానీ పోతీఫర్ భార్య పాపాన్ని టెంప్ట్ చేసింది, చాలా ప్రెజర్ చేసింది. కానీ పాపం నుంచి దూరంగా పారిపోయాడు యోసేపు. నాకొద్దు ఇలాంటి పాపిష్టి పని అని. ఆ తర్వాత నింద వేసి, నేరం వేసి జైల్లో వేయించింది. నిందైన అనుభవించాడు, పాపం చేయడానికి ఇష్టపడలే. బలినుడు కాలేదు, దేవుడిని విడిచిపెట్టి దూరం కాలేదు. అంతే, ఈ పరీక్ష అయిపోయింది. దేవుడు అద్భుత రీతిలో ఏకదం జైలు నుంచి పట్టుకొచ్చి సింహాసనం ఎక్కించేసి ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేశాడు. ఫరోకి, ప్రజలకి తెగ నచ్చేసాడు. మామూలుగా నచ్చట్లే కాదు. అయ్యా, నా ఇంటి వారి మీద నువ్వు అధికారిగా ఉండు, మమ్మల్ందరూ నువ్వేయరు, ఇదిగో ఈ ఐగుప్తు దేశాన్ని కూడా నీ చేతికి అప్పగించేస్తున్నాను అని అప్పగించేశాడు. ప్రైజ్ జీసస్. దేవుడు ఎలాంటి ప్రత్యక్షత! వావ్! ఈ దేవుని బిడ్డ వెళ్ళి వాళ్ళ కరువులో వారిని ఎలా కాపాడాలో దేవుడిచ్చిన దర్శనం ఏంటో ఫరోకి చెప్పేశాడు. అంతే, ఇది మా వల్ల ఇది కాదు, ఇదంతా నీ వల్ల వద్దని పోస్ట్ క్రియేట్ చేసి మరి యేసేపుని పైన పెట్టేశారు. దేవుడు ప్రత్యక్షత అంటే ఇంతే. నన్ను దేవుడు ఈ ఏళ్ళ లేవనెత్తని కోరుకుంటున్నాడు. యేసేపు పాపం నుంచి దూరంగా పారిపోయి మనసు కలిగి ఉందామా? ఏ పొరపాట్లు ఉన్న వాటిని ఒప్పేసుకో. ఇప్పటి నుంచే ఆ ప్రత్యక్షత ఇచ్చే సంవత్సరాన్ని గ్రహించి నువ్వు దేవుని రక్తంలో కడగబడి దేవునికి ఇష్టంగా అడుగులు వేయి. దేవుడిని దీవిస్తాడు. నీకు జాబ్ ఎందుకు రాదు? యేసేపు దగ్గరికి జాబ్ జైల్లోకి ఎత్తుకుంటూ వెళ్ళింది, నీ దగ్గరికి వస్తుంది. నీకు పెళ్ళి ఎందుకు కాదు, సంబంధాలు ఎత్తుక్కుంటూ వస్తాయి. అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. మొదట నీ బలహీనతలను ఒప్పుకో, విడిచిపెట్టేసి. ఎవరైనా మాట నిందేసినా అటుకు కుంగిపోమా. బలమైన వాక్య సందేశాలు రేపు సండే మనం వినబోతున్నాం. ఓకే, మిస్ చేసుకోవద్దు. సెకండ్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ వచ్చే సండే. ఆశ్చర్యకరణ నీ కొందనాలు. ప్రతి బిడ్డను దర్శించి దీవించు, కృప చూపించండి అయ్యా. సెకండ్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మరి సిద్ధపరచండి. నీ ప్రత్యక్షత ఏ రీతిగా ప్రభా అన్నాడు యేసేపుకి ఇచ్చి, ఐగుప్తు దేశానికే నీ ప్రత్యక్షత నాయనా బిడ్డలో ఉంచి కనపరిచావు. ఐగుప్తు దేశాన్ని పోషించి సంరక్షించేటట్టు చేశావు. దేవుని కుమారుల ప్రత్యక్షతకు సృష్టి ఆశతో మిగులు అపేక్ష ఎదురు చూస్తున్నావు. యేసేపు కోసం వాళ్ళు ఎదురు చూశారు. అద్భుత రీతిలో యేసేపు ఆ పట్టణాన్ని కాపాడాడు. అలాగే మమ్మల్ని అందరూ లేవనెత్తి కృప చూపించండి. ఎవరు బలహీనను బలపరచండి, ఎవరు అస్తు స్వస్థపరచండి. స్వరాలు రాజు బ్రదర్ సంపూర్ణ స్వస్థపరిచి ఆరోగ్యం, క్షేమాన్ని ఇంకెవరు బలహీనను బలపరచండి. నాయనా సీజనల్ ఫేవర్స్ వీటిని విడిపించండి. జాబ్ లేని బిడ్డకి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి అయ్యా. పెళ్లి కారణం పెళ్ళి వాళ్ళు గర్భాలు పొందాలా, దీవెన పొందాలా అయ్యా. ఈరోజు ఎవరైతే నాయన బర్త్డే వెడ్డింగ్ జరిగిన వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించండి. నీ ప్రత్యక్షత గురించి ప్రత్యేకమైన వర్తమానాలు సండే వినాలా, కృప చూపించి సిద్ధపరచండి. జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మన పరలోకనేస్తం ఆఫీస్, ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన. మనం సెకండ్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ రేపు జరుపుకోబోతున్నాం. సండే మిస్ చేసుకోవద్దు. దూర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఈ 7 weeks మిస్ అవ్వరు ఎవరు, కాబట్టి మీరు మిస్ కావద్దు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.